రైతుల దగ్గర ఎలాగో ఆవులు అట్లా ఉంటాయి కదన్నా, ఆ ఆవుల దగ్గర నుంచి వచ్చిన పెంటని మనం ఒక కుప్ప కింద చేస్తారు. ఆ కుప్పలో యాక్చువల్గా తేమ శాతం ఎక్కువ ఉంటుంది. ఆ తేమ శాతం ఎక్కువ ఉండడం ద్వారా మనం అందులో వానపాములు వెంటనే రిలీజ్ చేయకూడదు అనమాట, వదలకూడదు. ఎందుకంటే ఆ తేమ పెంటలో ఎక్కువ వేడి కలిగి ఉంటుంది. సో ఆ వేడితో కాబట్టి మనం అది ఒక పొర కింద పరుచుకోవాలన్నమాట. రేకర్ అనే యంత్రాన్ని యూజ్ చేసి పొర కింద పరుచుకున్న తర్వాత అప్పుడు అది మనం వెర్మి కంపోస్ట్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వెర్మి కంపోస్ట్ ప్రాసెస్కి వస్తే ఒక పిట్ అనమాట, ఇది ఒక కన్స్ట్రక్టెడ్ పిట్. ఇది మనకి 24 ఫీట్, ఇది 4 ఫీట్ 3 ఫీట్ హైట్ అన్న. ఇట్లా చేసుకుంటే మనకి ఒక టన్ వెర్మి కంపోస్ట్ పడుతుంది. మనం టన్ వెర్మి కంపోస్ట్ తయారు చేసుకుంటానికి ఒక పిట్ ఇంత డైమెన్షన్స్ ఉండాలి. సో మనం వెర్మి కంపోస్ట్ తయారు చేసుకునే ముందర ఫస్ట్ దీనికి ప్యాడిస్టా వేసుకోవాలి. అంటే వరిగడ్డి ఉంటుంది కదా, ఆ వరిగడ్డిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అప్పుడు దాన్ని కింద నేలకు పరుచుకోవాలి. తర్వాత మనం దాని మీద ఇక్కడ కౌడంగ్ స్లర్రీ అంటే పెంట నీళ్ళు జిమ్మాలన్నమాట. ఈ పెంట నీళ్ళు జిమ్మిన తర్వాత అప్పుడు దీనిలోకి ఇందాక మనం చెప్పినా కదన్నా, ఇందాక ఆవు పేడ ఎండబెట్టింది వేసుకుంటాం కదా, ఈ ఎండబెట్టిన ఆవు పేడని ఈ వెర్మి కంపోస్ట్ పిట్స్లో ఫిల్ చేసుకోవాలి. ఈ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు దీనికి నీళ్లు పెట్టాలన్నమాట. నీళ్లు పెట్టి ఒక 2 రోజులు నీళ్లు పెట్టి మళ్ళీ ఇంకో 2 రోజులకి నీళ్లు పెట్టిన తర్వాత 40% నీళ్లు కలిగి ఉంటుంది. అప్పుడు దాంట్లోకి మనం వానపాములు రిలీజ్ చేయాలి. మనం రిలీజ్ చేసే వానపాములు కూడా ఎటువంటివి అంటే నాన్ బర్రోయింగ్ టైప్ అనమాట. అంటే భూమిలోకి చొచ్చుకుపోకుండా ఉండేటువంటివి అని. మేము ఇక్కడ వాడేది ఎలిసినా ఫోర్టిడా అనే రకం అనమాట. ఇంకా ఎలిసినా ఫోర్టిడా, లాంపిడో, మారుతి ఇంకా చాలా ఉంటాయి. అలా ఒక 4 రకాలు ఉంటాయి నాన్ బర్రోయింగ్ అని. సో మనం ఇక్కడ 2 డేస్ గ్యాప్ ఇచ్చి వాటర్ పెట్టుకున్న తర్వాత 40% అవుతుంది కదన్నా. ఆ 40% మాయిశ్చర్ అయిన తర్వాత మనం ఎర్త్వామ్స్ రిలీజ్ చేసేయాలి. ఎర్త్వామ్స్ రిలీజ్ చేసిన తర్వాత దీంట్లో నుంచి తేమ ఆవిరి కాకుండా మనం మళ్ళీ సేమ్ ప్యాడిస్టా లేయర్ ఆ పెంట మీద దాని మీద పరుస్తామన్నమాట. పరిచిన తర్వాత మనకి ఎప్పుడైతే డైలీ ఒక తేమ శాతం తెలుస్తుంది కదన్నా, అది చూడగా నీళ్ళు ఆరిపోయినాయా లేదా అని. సో ఎప్పుడైతే మనకి నీళ్ళు ఆరిపోయినాయో ప్రతిరోజు ఆ టైంలో కొంచెం నీళ్ళు అందిస్తూ ఉండాలి. అట్లా నీళ్ళు అందిస్తూ ఉండేసరికి మనకి ఏమవుతుందంటే వెర్మి కంపోస్ట్ తయారైందని ఎట్లా తెలుస్తుంది అంటే, మనకి పెంట ద్వారా చేసుకుంటే 60 to 75 డేస్ అన్న. వేరే ఎండాకులు లేకపోతే చెత్త ఉంటుంది కదా, కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ వేస్ట్, ఆ చెత్త ద్వారా అయితే మనకి ఇంకా ఎర్లీగానే వస్తుంది. అక్కడ రిలీజ్ అయినా ఇక్కడ కప్పిపరిచినాం కదన్నా. తర్వాత మనం ఏం చేస్తామంటే అట్లా డైలీ వాటర్ చేసిన తర్వాత 60 to 75 డేస్ తర్వాత ఎర్త్వామ్స్ అనేవి మనం వెర్మి కంపోస్ట్ తయారు చేస్తే, సో మనం అప్పుడు నీళ్ళు ఇవ్వటం ఆపేసేయాలి. నీళ్ళు ఇవ్వటం ఆపేస్తే ఎర్త్వామ్స్ అనేవి వాటర్ని వెతుక్కుంటా కింద పొరకు వెళ్ళిపోతాయి. పై పొరలో తయారైన వెర్మి కంపోస్ట్ మొత్తం ఇక్కడ జల్లించుకోవాలన్నమాట. జల్లించుకున్న తర్వాత ఇదిగో వెర్మి కంపోస్ట్ ఇట్లా తయారవుతుంది. మనకి ఇట్లా సన్నంగా వెర్మి కంపోస్ట్ వస్తుంది. తర్వాత ఎట్లాగో కింద వానపాములు ఉన్నాయి కదా, ఆ వానపాముల మీద మళ్ళీ సేమ్ ఇట్లా సెమీ డ్రైడ్ ఉంది కదా, దాని మీద మళ్ళీ ఇట్లా చల్లుకుంటే ఇంకా వెర్మి కంపోస్ట్ కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. అట్లా కంటిన్యూస్గా మనకు వెర్మి కంపోస్ట్ వస్తుంది అన్న. మళ్ళీ ఇది వెర్మి వాష్ అన్న. వెర్మి వాష్ ఏంటంటే ఇది మనకి ఇక్కడ ఒక టబ్ పెట్టుకోవాలన్నమాట. దానికి పైన ఒక కుండ తగిలించుకోవాలి. ఈ టబ్లో మనం ఫస్ట్ కింద ఇసుక, ఆ తర్వాత రాళ్ళు, ఆ తర్వాత దాని మీద వెర్మి కంపోస్ట్ వానపాములు కలిగినదే వెర్మి కంపోస్ట్ వేసుకున్న తర్వాత కుండని ఇట్లా కట్టుకోవాలి తాళ్ళు పట్టుకుని. ఆ తర్వాత ఈ కుండకి చిన్న హోల్ పెట్టి డ్రాప్ బై డ్రాప్ వాటర్ వచ్చేటట్టు ఈ పాట్లో వాటర్ ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఏమవుతుందంటే ఈ కుండలో నుంచి నీళ్లు ఇందులో పడతాయి కదా, ఇందులో చిన్నగా వాటర్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి బయటికి వర్మి వాష్ కింద వస్తుందన్న. ఈ వర్మి వాష్లో కూడా వెర్మి కంపోస్ట్ కంపేర్ చేస్తే ఇందులో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం సేంద్రియ ఎరువుల కింద ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ వెర్మి కంపోస్ట్, వెర్మి వాష్ అనేది. అలాగే రైతు సులభంగా తను ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఈ ఫెర్టిలైజర్స్ మీద అంత ఖర్చు పెట్టకుండా ఇవి తను సొంతంగా తయారు చేసుకునే ఒక పద్ధతి అనమాట.